Right, let's see students, simple percentage questions. Okay, sir, what is percentage? Okay, how we convert the percentage to how we convert the percentage to fractions? Okay, that is a by b form. How we convert this a by b form to percentage? This is all about the percentage questions. Okay, sir, what is percentage? For example, పర్సంటేజ్ ఈజ్ ఇండికేటర్ యాజ్ 100. మనం ఒక పర్సంటేజ్ని 100 లాగా చూపెడతాము. ఓకే, సో వాట్ ఈజ్ 1% ఇన్ ఫ్రాక్షన్స్? వాట్ ఈజ్ 1% ఇన్ ఫ్రాక్షన్స్? 1/100. దిస్ ఈజ్ అ స్టాండర్డ్ విల్ టేక్ ఇన్ సమ్ క్వశ్చన్స్. ఓకే, వాట్ ఈజ్ 1%? 1/100. దెన్ వాట్ ఈజ్ 2%? What is 2%? 2/100. So this can be written as 1/50. ఓకే, సో ఈ విధంగా ఉంటాయి మనకు. సో మనము ముందు పర్సంటేజ్ టు ఫ్రాక్షన్స్ కన్వర్ట్ చేద్దాం. రైట్, సో లెట్స్ సీ హియర్. ఫస్ట్, వాట్ ఈజ్ 1% సార్ అంటే, వాట్ ఈజ్ 1% సార్ అంటే 1% ఈజ్ నథింగ్ బట్ ద 1/100. సో దిస్ ఈజ్ percentage to fractions we are converting. Right, what is 2% sir? What is 2% sir? 2% is, so 2/100, so that is 1/50. Okay, what is 3% sir? 3/100. Okay, what is 4%? 4/100. So that is 1/25. What is 5% sir? 5/100. Okay, so 1/20. Next. Okay, so what is 6%? 6% ఎలా రాస్తాము? 6%. So that is 6/100. This can be written as 3/50. వాట్ ఈజ్ 7%? ఓకే, సో డైరెక్ట్గా రాస్తున్నా చూడండి. 14 2/7. సారీ, 7/100. ఓకే, వాట్ ఈజ్ 8%? 2/25. ఓకే, సో వాట్ ఈజ్ 9%? 9/100. సో వాట్ ఈజ్ 10%? 1/10. ఓకే, సో ఇలా మీరు ఒక 20% వరకు గుర్తుపెట్టుకోవాలి ఫాస్ట్గా. ఓకే, ఇలా మీరు 20% వరకు గుర్తుపెట్టుకోవాలి. సో మిగతా 10% నేను రాశాను కదా, ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానో నెక్స్ట్ 20 మీరు రాసుకోండి. 11 to 20 మీరు రాసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. 11% ఎలా రాస్తాం సార్ అంటే 11/100. 12% అంటే 3/25. అలా రాసుకుంటూ వెళ్ళాలి. మనకి ఎక్కడ 12% కనబడుతుందో అక్కడ 3/25 ఫ్రాక్షన్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు పర్సంటేజ్ ఫ్రాక్షన్ చేశారు సార్, మనం ఫ్రాక్షన్ నుండి పర్సంటేజ్ చేద్దాం. ఓకే, ఫ్రాక్షన్ నుండి పర్సంటేజ్ చేద్దాం. చూడండి దీన్ని ఎలా చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, I'll take 1. Okay, I'll take 1. Okay, 1 can be written as 1/1 into 100%. 1/1 into 100%. So what we'll get? 100%. Okay, what is 1/2? So 1/2 into 100%. How much? 50%. Okay, what is 1/3? So 1/3 into 100%. We are converting into percentages. So that is 33 1/3%. Okay, so what is 1/4? 1/4 into 100%. We are convert this into fractions. That is 25%. Okay, what is 1/5? So 1/5 into
100%. హౌ మచ్? 20%. సో ఈ విధంగా కన్వర్ట్ చేసుకుంటే వెళ్తే సరిపోతుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ 1/6? 1/6 ఇంటూ 100%. సో దీన్ని ఎలా రాస్తాము? దిస్ ఈజ్ 3, దిస్ ఈజ్ 50. ఓకే, సో 16 2/3%. వాట్ ఈజ్ 1/7 ఇంటూ 100%? ఓకే, సో 14 2/7%. 14 2/7%. What is 1/8 into 100%? Right. So 1/8 అంటే 25. అంటే 12 1/2%. What is 1/9 into 100%? This can be written as 1/9%. So what is 10%? Sorry, 1/10. So this 1/10 can be written as 10%. ఓకే, ఎర్లియర్ మనం ఏం చేసాము? వి కన్వర్టెడ్ ఫ్రమ్ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్స్. సో ఇప్పుడు ఏం చేసాము ఇక్కడ? వి కన్వర్టెడ్ ఫ్రమ్ ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్. ఓకే, సో దిస్ కన్వర్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కన్వర్షన్ మనకు రాలేదనుకోండి, సో క్వశ్చన్ చేయడం కష్టం పర్సంటేజెస్లో. సో ఈ వీటి మీద బేస్ చేసుకునే మనకు క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో దీస్ కన్వర్షన్స్ని గుర్తుపెట్టుకోండి. మీరు అప్ టు 20 గుర్తుపెట్టుకోండి. 20% లేకపోతే 1/20 ఇవన్నీ గుర్తుపెట్టుకుంటుండండి. ఓకేనా? సో ఫ్రాక్షన్స్ 20% వరకు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా? సో వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి, చేద్దాం చూడండి. రైట్, లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్. ఇంకా పర్సంటేజ్లో డిఫరెంట్గా అండ్ పర్సంటేజెస్ రేషియోస్ ఎట్లా కన్వర్ట్ చేస్తామో చూడండి. సార్ పర్సంటేజ్ను రేషియోకి ఎలా కన్వర్ట్ చేద్దాం? ఇప్పుడు ఇక్కడ మనము ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసుకున్నాము? సో ఇప్పటివరకు మామూలుగా ఫ్రాక్షన్స్ నుండి పర్సంటేజ్ చేశాము, పర్సంటేజ్ నుండి ఫ్రాక్షన్ చేశాము. సార్ మరే ఫ్రాక్షన్స్ నుండి రేషియోకి ఎలా కన్వర్ట్ చేస్తాం? అంటే ఈ పర్సంటేజ్ని మనము ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేస్తాం. పర్సంటేజ్ నుండి ఫ్రాక్షన్ నుండి రేషియోకి ఎలా కన్వర్ట్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ 60% అనుకోండి. హౌ కెన్ వి రిటర్న్ దిస్ యాజ్ 60/100? 0 0 క్యాన్సల్. దిస్ ఈజ్ 3, దిస్ ఈజ్ 5. ఇదేంటి మా 3/5. సార్ దీన్ని మనం రేషియో ఎలా రాస్తాం సార్ అంటే చూడండి, 3:5. వాట్ ఈస్ ద రేషియో హియర్? 3:5. సో ఇలా కాకుండా 33 1/3% అన్నాడు అనుకోండి. సో 33 1/3 అంటే 100/3 ఇంటూ 100 అంతే కదా. దిస్ వన్ క్యాన్సల్. సో ఇదేంటి? 1/3. సో 1/3ని ఎలా రాస్తాం మనము? 1:3. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 12 1/2% అనుకోండి. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 25/2 ఇంటూ 100. ఓకే, దిస్ ఈజ్ 4 అంటే 1:8. దిస్ కన్వర్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వి డన్ విత్ ఫ్రాక్షన్స్ టు పర్సంటేజెస్, పర్సంటేజ్ టు ఫ్రాక్షన్స్, పర్సంటేజ్ టు ఫ్రాక్షన్స్ టు ఫ్రాక్షన్స్ టు రేషియోస్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పర్సంటేజెస్. ఓకే, ఒకవేళ రేషియో ఇచ్చి పర్సంటేజ్కు కన్వర్ట్ చేసుకోనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ చేసాం మనం. ఓకే, నెక్స్ట్ రేషియో టు ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలకి, తర్వాత శాతాలకి, పర్సంటేజ్లకి ఎలా కన్వర్ట్ చేస్తాం చూడండి. ఓకే, రైట్. మనకు ఒక రేషియో 1:2 ఇచ్చాడు అనుకోండి. దీన్ని ఏం రాస్తాం మనము? 1/2 అని రాస్తాము. 1/2 ఇంటూ 100%. హౌ మచ్? 50. 1/2 100%. 100 ఎంత? 50%. సో అలాగే దీన్ని 3/5 ఇచ్చాడు అనుకోండి. సో 3/5. ఇది మనము 3/5 ఇంటూ 100 పర్సంటేజ్ కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి. సో అప్పుడు ఎంత అవుతుంది? 60%. ఓకే, సో 4/8. 4/8 అంటే కష్టం. ఓకే, వి డూ విత్ హౌ మచ్?
4/7, 4:7. సో దీన్ని 4/7 ఇంటూ 100 అని రాస్తాము. సో పాసిబుల్ ఏమవుతుంది మనకు, ఏది పాసిబుల్ కాదు. 400/7 దీన్ని ఏం రాస్తాము, 7/5 35 అంటే 50, 7 7s. సో 57 1/7%. ఈ విధంగా రాస్తాము. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కన్వర్షన్స్. ఓకే, ఇవి బేసిక్స్ మనకి పర్సంటేజెస్లో. కొన్ని బేసిక్ క్వశ్చన్స్ చూద్దాం వీటి మీద, దాని తర్వాత ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఆ కాన్సెప్ట్స్కి వెళ్దాం. ఓకే, రైట్.